తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారు మన హైదరాబాద్ నిజాం గురించి మాట్లాడుతూ ఉనే దరిందర్ హై, ఉనే గదా హై అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఎంత గర్హనీయం, ఖండనీయం అంటే నిజాం పరిపాలకులు ఏదైతే ఉందో మోడర్నైజేషన్ కి మరియు ముఖ్యంగా ప్రజలకు కావాల్సిన వసతులు ఏవైతే విద్య, వైద్యం, ఉపాధి వాటికి సంబంధించి నిజాం చేపట్టిన కళాఖండాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ధర్మపురి అరవింద్ గారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. बीच में कोई गधा निजाम करके कोई गधा आके नाम बदला तो निजाम का नाम भी हुआ अनलक्की पेरू निजाम షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. ఆ నిజాం సాగర్ కింద నీళ్లు ఉండయి. ఈ పట్టణ వ్యవస్థ అటనే ఉన్నది. ఆ డ్రైనేజ్ ఎనడైతుంది. ఈ పేరు మారిస్తే శని పోతుంది అన్న. అయితే మీరు గమనించారు, బీజేపీ పార్టీ ప్రాంతాల పేర్లు మార్చడం లేదా వాడలు, ఊర్లో పేర్లు మార్చడం, అభివృద్ధి చేయందంటే ఆ రామ్ నగర్, ఈ సీతానగర్, ఆ మొహమ్మద్ నగర్, అక్బర్ నగర్ అంటూ చెప్పడం ఇదేం కొత్త కాదు. కాకపోతే అరవింద్ గారు హైదరాబాద్ నుంచి ఉంటూ హైదరాబాద్ లో ఏ విధమైన ప్రాచీనత మరియు అభివృద్ధి నిజాం మీరు గమనిస్తే కేవలం ఎయిర్ వేస్, రోడ్ వేస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూనివర్సిటీస్, వాటర్ డ్యామ్స్ ఇలాంటివే కాకుండా హైకోర్టు ఏదైతే ఉందో, ఉస్మానియా హాస్పిటల్ ఏదైతే ఉందో, లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో మన హైదరాబాద్ లో ఎన్నో ఇటువంటి కళాఖండాలు ఉన్నాయి. అయితే ఇంత ఘోరంగా, నీచంగా గద అని ఎవరిని అంటామండి? గద ఎవరికైతే తలాతోకా తెలియదో అతడిని గద అంటాం. ఇంకొకటి దరింద్రాగి లగ్గయ్య అంటున్నాడు. హైదరాబాద్ నిజాం గారు ఎన్నో గుళ్లకు, గోపురాలకు, అయ్యగార్లకు గ్రాంట్లు మరియు వితరణలు ఇచ్చిన చరిత్ర కెప్టెన్ పాండురంగ లాంటి ఏదైతే చరిత్రకారులు ఉన్నారో, హిందూ ముస్లిం భేదాలు మీకున్నాయి కానీ అటువంటి చరిత్రకారులు ఎక్కడ కూడా నిజాంకున్న సెక్యులర్ ఏదైతే లౌకికవాద పరిపాలన అనేది ఆయనది వారు వివరిస్తారు తప్ప మీరు ఎంత విషం విద్వేషం మీరు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనేది మన ఎంపీ అరవింద్ గారు ఏదైతే కుట్రలు చేస్తూ నిజామాబాద్ గెలుస్తారు అని వారు చేస్తున్న ప్రయత్నం కూడా పూర్తిగా విఫలమవుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. హైదరాబాద్ నిజాం ఏదైతే చైనాతో యుద్ధం జరిగిందో ఆ సందర్భాన కూడా భారతదేశం డిఫెన్స్ ఏదైతే స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసి 400 కిలోలకు పైగా అంటే 4 టన్నులకు పైగా బంగారం వారు ఇన్వెస్ట్ చేసి భారతదేశాన్ని ఆదుకున్నారు అని చెప్పి చెప్తారు. వరల్డ్ వార్ 2 లో కూడా వారు బంగారంతో ఇలానే ఇన్వెస్ట్ చేసి డిఫెన్స్ సిస్టమ్ ని బలపరిచారని చెప్తారు. ఇంత చరిత్ర కలిగిన నవాబ్ను, నిజాంను ఏ విధంగా ఎంపీ అరవింద్ గారు ఏ వాట్సాప్ యూనివర్సిటీ జ్ఞానంతో మన నిజాంను గద అన్నారో, దరిద్రం అన్నారో నాకైతే అర్థం కాలేదు. నేటికి మీరు గమనిస్తే ఎన్నో కట్టడాలు కూలిపోతున్నా నిజాం నవాబులు ఆ కాలంలో కట్టించిన కట్టడాలు నేటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. మరి దీనికే ఆయన్ని గద అంటున్నారా? మరి దేనికి గద అంటున్నారు? ఏ విధంగా అయితే మనం సమాజంలో గమనిస్తానో రేపులు, మర్డర్లు, మస్జిద్ల ముందు డ్యాన్సులు లేదా మతపరమైన విద్వేషాల నినాదాలు చేస్తూ మైనారిటీలపై దాడులు చేస్తున్న వాళ్ళు గదాలు మరియు దరిద్రాగి కాదు, వాళ్ళు గొప్పవాళ్ళ అని చెప్పి నేను మన ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ గారిని ప్రశ్నిస్తున్నాను. కావున ఏదైతే ప్రశాంతమైన నిజామాబాద్ వాతావరణాన్ని కేవలం విభజించు, పాలించు, డివైడ్ అండ్ రూల్ ఎన్నికలు ఏదైతే వారు అధికారం జిక్కుంచుకోవాలి అని చెప్పి చేస్తున్న కుట్రలు అని గుర్తించాలని హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి సోదర సోదరిమణులు ఇటువంటి కపట రాజకీయాల్లో బలిపశువులుగా మారరాదని చెప్పి మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ బీజేపీ ఎంపీ అరవింద్ గారి వ్యాఖ్యలను ఖండిస్తూ మీ అందరినీ కూడా నేను కోరుతున్నాను. హైదరాబాద్ నిజాం గురించి వారు చేసిన వ్యాఖ్యలు గర్హనీయం, ఖండనీయం, చాలా శోచనీయం మరియు బాధాకరం. ఎవరెవరైతే అరవింద్ ధర్మపురి గారి మీద కేసులు బుక్ చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏ నిజాంనైతే వారు పెడుతున్నారో ఆ నిజాంనే డిఎస్ ధర్మపురి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా మరియు ఎన్నో పదవులు అనుభవించిన ఆయన కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగి ఆయన్ని పోషించి ఈ రోజు అంత పెద్దగా చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు, అంతస్తులు అవన్నీ కూడా నిజాంను గొప్పగా కీర్తించి నిజాంను గొప్పగా చెప్పిన వాళ్ళ నుంచి సాధించినవే. అంటే ఆయన బ్లడ్ లో ఏదైతే ధర్మపురి అరవింద్ గారు రక్తం, ఆయనకు జీవితం ఇదంతా కూడా వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సెక్యులర్ భావాజాలంతో నిజాంను పొగుడుతూ సాధించినవే అనేది ధర్మపురి అరవింద్ గారు ఎలా మర్చిపోయారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. కావున మీరెవరు కూడా ఏదైతే హాఫ్ ఇన్ఫర్मेशन गधे के लायक और जिसको दिमाग नहीं है वैसा अरविंद साहब बात करें और दरिंद्रागी है अरविंद साहब जो गांवों का नाम बदलते, स्टेट्स का नाम बदलते, इस तरह से जो साजिशें करना, डिवाइड एंड रूल करना, इसके साजिश में आप कोई भी मत जाइए. जो भी है डेवलपमेंट में बात करेंगे तो डेवलपमेंट निजाम ने जितना किया वो हर कोई जानते हैं. तो लिहाजा ऐसे लोगों से और ऐसी साजिश से, ऐसे फितनों से दूर रहे आप तमाम से मैं अपील करता हूं. మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.